హాయ్ టు ఎవరివన్. ఈరోజు మన వీడియోలో ఏపీఎస్ఎస్సి ఇంగ్లీష్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ నెంబర్ 16 కింద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ అని ఒక బార్ డయాగ్రామ్ కానీ పై చార్ట్ కానీ ట్యాబ్లర్ రూపంలో ఉన్నటువంటి కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని మీద ఒక 5 మార్క్స్ మనకి ఒక క్వశ్చన్ అయితే క్వశ్చన్ నెంబర్ 16 కింద ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు వీడియోలో ఈ క్వశ్చన్ నెంబర్ 16లో ఈ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్లో అడుగుతున్నటువంటి 5 క్వశ్చన్లకు కూడా 5 మార్కులు ఫుల్ మార్క్స్ ఎలా గెయిన్ చేయొచ్చు వాటికి సంబంధించినటువంటి కొన్ని టిప్స్ మనం ఒకసారి చూద్దాం. థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, అట్లాగే టీచర్స్కి స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే వాటికి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో ఛానల్ని కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం క్వశ్చన్ నెంబర్ 16 టాపిక్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 16 వచ్చేసరికి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్. ఈ క్వశ్చన్ కింద మనకి ఈ టాపిక్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఈ క్వశ్చన్ మోడల్స్ ఒకసారి కనుక చూస్తే పై చార్ట్ సెక్టర్స్గా ఉన్నటువంటి పై చార్ట్ ఇవ్వచ్చు. దాన్ని బేస్ చేసుకుని 5 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి మనల్ని ఆన్సర్స్ రాయమని అడగవచ్చు. నెక్స్ట్ బార్ డయాగ్రామ్లో బార్స్ ఉంటాయి, వీటిని బేస్ చేసుకుని కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాటి మీద 5 క్వశ్చన్స్ అడగవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి టేబుల్, ఒక ట్యాబ్లర్ రూపంలో ఉన్నటువంటి 2 rows 3 rows లేదా 4 rows ఉన్నటువంటి ఒక టేబుల్ రూపంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాటిని బేస్ చేసుకుని 5 క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్స్ రాయమనొచ్చు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసరికి వీటిలోనే ఫోర్త్ మోడల్ వచ్చేసరికి ట్రీ డయాగ్రామ్ అంటే బ్రాంచెస్ లాగా ఒకదాన్ని క్లాసిఫికేషన్ చేసి దాన్ని బేస్ చేసుకుని 5 క్వశ్చన్స్ అడిగి వాటికి ఆన్సర్స్ రాయమని అడగచ్చు. ముఖ్యంగా ఎప్పుడైనా సరే మనకి ఈ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్లో ఈ పై చార్ట్ కానీ బార్ డయాగ్రామ్ కానీ టేబుల్ కానీ ట్రీ డయాగ్రామ్ కానీ వీటి నుంచే మనకి ఈ క్వశ్చన్ అనేది అడగటం జరుగుతుంది. వీటిని రాయటానికి ఒకసారి షార్ట్ టిప్స్ ఒకసారి మనం చూద్దాం. ముందుగా దీనిలో అడిగేటటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు కూడా పై చార్ట్ కావచ్చు, పై చార్ట్లో దీన్ని బేస్ చేసుకొని షో, అబౌట్, డిస్క్రైబ్, రిప్రజెంట్ అని ఎప్పుడు ఈ అడిగే ఫస్ట్ క్వశ్చన్లో కీవర్డ్ ఇది అయి ఉంటుందన్నమాట. వాట్ డస్ ద అబౌవ్ పై చార్ట్ షో, ఆర్ అబౌట్, ఆర్ డిస్క్రైబ్, ఆర్ రిప్రజెంట్ అని చెప్పేసి అలా అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే అది ఖచ్చితంగా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అడిగినటువంటి హెడ్డింగ్ని ఆన్సర్ అయ్యి ఫ్రేమ్ చేసినటువంటి క్వశ్చన్ అయి ఉంటుంది. అంటే ఈ క్వశ్చన్ నెంబర్ 16లో అడిగేటటువంటి ఫస్ట్ క్వశ్చన్ 99.99 మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్కి ఉన్న హెడ్డింగ్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఆ క్వశ్చన్ ఒకసారి బాగా చదువుకొని ఆ ఆన్సర్గా ఉన్నటువంటి హెడ్డింగ్ని తీసుకొచ్చి ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 2 మనకి ఎలా ఫ్రేమ్ చేస్తారంటే ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో మ్యాక్సిమము, మినిమం అని, లేదా లీస్ట్ హైయెస్ట్ అని, లేదా లోయెస్ట్ అని చెప్పేసి ఈ 3 ఏరియాల్లో ఏదో ఒక దాన్ని బేస్ చేసుకుని మనకి ఈ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అంటే ఇచ్చిన డేటాలో మ్యాక్సిమం ఉన్న దాని గురించి అడగొచ్చు, లేదా మినిమం అడగొచ్చు, లేదా హైయెస్ట్, లేదా లీస్ట్, లేదా అన్నిటికన్నా లోయెస్ట్ అని చెప్పేసి ఆ టాపిక్ని బేస్ చేసుకుని దాని మీద మనకి సెకండ్ క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత హౌ మెనీ, ఎక్కువగా ఉపయోగించేటువంటి కీవర్డ్స్ వచ్చేసరికి హౌ మెనీ అంటే ఎన్ని అని చెప్పేసి, ఇక్కడ హౌ మెనీ అంటే పై చార్ట్ అయితేనేమో టోటల్ సెక్టర్స్ మీద అడగొచ్చు, అదే బార్ డయాగ్రామ్ అయితేనేమో టోటల్ బార్స్ అని అడగొచ్చు. నెక్స్ట్ అట్లా కాకుండా మనకి మూడోది వచ్చేసరికి మనం టేబుల్ చెప్పుకున్నాం, ఈ టేబుల్ వచ్చేసరికి ఏమో టోటల్ నెంబర్ అని చెప్పేసి అడగొచ్చు అనమాట దీని మీద. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసరికి ఫైండ్ అవుట్ ద ట్రూ స్టేట్మెంట్ అని చెప్పేసి పైన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఏబిసి లేదా ఏబిసిడి అని చెప్పేసి 3 లేదా 4 వాక్యాలు ఇచ్చి వాటిలో ఒకటి మాత్రమే పైన ఇచ్చినటువంటి డేటా ఇన్ఫర్మేషన్ ప్రకారము ఒక కరెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. అందులో అక్కడ ఇచ్చినటువంటి ఆ ఫిగర్స్ కానీ ఆ వాల్యూస్ని కానీ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఏది కరెక్ట్ కాదో తీసేసుకుంటూ వెళ్తే మిగిలిందే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆ విధంగా కూడా మనం ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పై చార్ట్ ఇచ్చారు, దాన్ని ఒకసారి మనం ఆన్సర్ చూద్దాం. మహావీర్స్ ఎక్స్పెండిచర్, మహావీర్ అనే వ్యక్తి తనకు వచ్చేటువంటి శాలరీని ఏ విధంగా ఎక్స్పెండిచర్లో ఖర్చు పెడుతున్నారు, అది మొత్తం ఎక్స్పెండిచర్ ఇచ్చారు మనకి. ఇది సెక్టర్స్గా ఉంది కాబట్టి పై చార్ట్ అనమాట.
ఎడ్యుకేషన్ మీద అంతా, ఫుడ్ మీద అంతా, రెంటు, సేవింగ్స్, ఎంటర్టైన్మెంటు, అదర్ ఎక్స్పెన్సెస్ ఈ మొత్తం కూడితే పై చార్ట్ మనకి 100%కి ఈక్వల్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 1, వాట్ డస్ ద పై చార్ట్ షో? మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు కూడా బేస్డ్ ఆన్ ద హెడింగ్. వాట్ డస్ ద పై చార్ట్ షో? ద పై చార్ట్ షోస్ మహావీర్స్ ఎక్స్పెండిచర్. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ రెంట్? ఇది రెంట్ అనేది కీవర్డ్. ఇక్కడ రెంట్ మీద తను ఎంత ఖర్చు పెడుతున్నాడో ఆ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసరికి 25%. నెక్స్ట్, ద మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈ స్పెండ్ ఆన్. మ్యాక్సిమం అంటే ఎక్కువ, గరిష్టం అని అర్థం. దేని మీద ఖర్చు పెడుతున్నాడు అంటే ఇక్కడ ఉన్నటువంటి టేబుల్ బాగా గమనిస్తే హైయెస్ట్ పర్సంటేజ్ ఉంటుందో అదే మనకి 25% రెంట్ మీద. సో ఆప్షన్ బి. నెక్స్ట్, ద లీస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆన్. లీస్ట్ అంటే చాలా తక్కువ అని చెప్పేసి. అతి తక్కువ దేని మీద అంటే ఎంటర్టైన్మెంట్, 5% లీస్ట్. ఆ విధంగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత, విచ్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్? మహావీర్ స్పెంట్ మోస్ట్ ఆఫ్ హిస్ శాలరీ ఆన్ ఎంటర్టైన్మెంట్. విచ్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్? ఇక్కడ వరకు స్టేట్మెంట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఆప్షన్స్. ఈ కింద మనకి మొత్తం 3 స్టేట్మెంట్లు ఇచ్చారు. వీటిలో పెయిన్ ఇచ్చినటువంటి పై చార్ట్ ప్రకారం ఏది కరెక్ట్ స్టేట్మెంటో ఐడెంటిఫై చేయండి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఫైండ్ అవుట్ ద ట్రూ స్టేట్మెంట్. ఫస్ట్ వన్, మహావీర్ స్పెంట్ మోస్ట్ ఆఫ్ హిస్ శాలరీ ఆన్ ఎంటర్టైన్మెంట్. మోస్ట్ అంటే చాలా ఎక్కువ. ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కువ శాలరీ ఖర్చు పెడుతున్నారు అంటున్నారు. ఎంటర్టైన్మెంట్ మీద ఖర్చు పెట్టేది 5%. అది మోస్ట్ కాదు, లీస్ట్. సో మనకి ఇది కరెక్ట్ కాదు. దెన్ మూవింగ్ టు సెకండ్ వన్, మహావీర్ గేవ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు బోత్ ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్. ఫుడ్కి ఎడ్యుకేషన్కి రెండింటికి కూడా మహావీరు ఈక్వల్ సమానంగా ఖర్చు పెడుతున్నారంట. అది ఒకసారి చూస్తే ఫుడ్ 15%, ఎడ్యుకేషన్ 15%. సో ఇది కరెక్టే కాబట్టి ఇది మనకి ట్రూ స్టేట్మెంట్. సో కరెక్ట్ ఆన్సర్ ఇది. ఈ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత ఇందాక మనం పై చార్ట్ చూసాం. ఇది బార్ డయాగ్రామ్. ఇక్కడ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ డిఫరెంట్ గేమ్స్ ఇన్ స్కూల్. కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ ఇది ఇలా ఇచ్చారు. పై చార్ట్ ఇస్తేనేమో వాట్ డస్ ద పై చార్ట్ షో అంటాము. ఇక్కడ డయాగ్రామ్ మనకి బార్ డయాగ్రామ్ ఇస్తేనేమో అబౌట్ అని చెప్పేసి. ఇది కూడా దేని తెలియజేస్తుందంటే హెడ్డింగ్ మీద క్వశ్చన్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ డిఫరెంట్ గేమ్స్ ఇన్ స్కూల్. తర్వాత హౌ మెనీ అంటే ఎన్ని. హౌ మెనీ గేమ్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద బార్ డయాగ్రామ్. ఎన్ని గేమ్స్ మెన్షన్ చేశారు అంటే మనకి ఇక్కడ కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసరికి విచ్ గేమ్ ఈజ్ ప్లేడ్ బై ద హైయెస్ట్ నెంబర్ వచ్చేసరికి 70 ఆడుతుంది మనకి క్రికెట్. సో ఆప్షన్ బి. ఫోర్త్ వన్ వచ్చేసరికి విచ్ గేమ్ ఈజ్ ఆర్ ప్లేడ్ బై ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఈక్వల్ నెంబర్ వచ్చేసరికి ఇక్కడ 50-50 మనకి కబడ్డీ, టెన్నిస్. ఆప్షన్ ఏ. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఒకసారి కబడ్డీ చూస్తే బి. కబడ్డీ ఈజ్ ప్లేడ్ బై 60 స్టూడెంట్స్. కబడ్డీ 60 ఆడతారు అంటున్నారు, ఇక్కడ 50. సో ఇది కాదు. వాలీబాల్ ఈజ్ ప్లేడ్ 30 స్టూడెంట్స్. వాలీబాల్ 30. సో ఇది సూటబుల్. ఇది కాబట్టి బార్ డయాగ్రామ్ ఇస్తే మనం ఇట్లా ఆన్సర్ చేయొచ్చు. 1, 2 ఒక సెంటెన్స్లో ఆన్సర్ రాసేవి ఉంటాయి. 3, 4, 5 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అంటే చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు వచ్చేసరికి ఇందాక ఫస్ట్ మోడల్లో మనం పై చార్ట్ చూసాము, బార్ డయాగ్రామ్ చూసాము. ఒకసారి టేబుల్ కూడా చూస్తే టేబుల్లో మనకి ట్యాబులర్ ఫామ్లో ఉన్నటువంటి డేటా ఇలా ఇవ్వడం జరుగుతుంది. జిఎస్టీ రేట్స్ ఆఫ్ సమ్ కంట్రీస్ ఆర్ గివెన్ బిలో. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, జపాన్. అక్కడ ఉన్నటువంటి జిఎస్టీ రేట్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ ఇక్కడ ఇచ్చారు మనకి. దీనిలో వాట్ ఈస్ ద టేబుల్ అబౌట్? క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద హెడింగ్. జిఎస్టీ రేట్స్ ఆఫ్ సమ్ కంట్రీస్ ఆర్ గివెన్ బిలో. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సరు. హౌ మెనీ కంట్రీస్ ఆర్ షోన్ ఇన్ ద టేబుల్? మొత్తం మనకి చూపించినవి 5 కంట్రీస్. ద రేట్ ఆఫ్ జిఎస్టీ ఇన్ కెనడా. కెనడాలో జిఎస్టీ ఎంత ఉంది అని ఎదుర్కొంటే ఒకసారి చూస్తే మనకి 5%. విచ్ కంట్రీ హ్యాస్ ద హైయెస్ట్ రేట్ ఆఫ్ జిఎస్టీ? హైయెస్ట్ రేట్ అంటే హైయెస్ట్ పర్సంటేజ్ చూసుకుంటే తెలిసిపోతుంది. 19.6 ఫ్రాన్స్. సో ఆప్షన్ బి. నెక్స్ట్, విచ్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్? ఫైండ్ అవుట్ ద ట్రూ స్టేట్మెంట్ అంటున్నారు. ఇండియా ఈజ్ షోన్ ఇన్ ద అబౌట్ టేబుల్. వేనిచ్చిన టేబుల్లో ఇండియాని చూపించారంట మనకి. ఇండియా లేదు. సో
ద రేట్ ఆఫ్ జిఎస్టీ ఆఫ్ జర్మనీ ఈస్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ జపాన్. జర్మనీ జపాన్ కన్నా ఎక్కువ. జపాన్ 5 అయితే జర్మనీ 19. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక 4వ మోడల్ వచ్చేసరికి టీ డయాగ్రామ్ కనుక దాన్ని డేటాను బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ అడిగితే ఎలా ఉంటుంది. టీ డయాగ్రామ్ అనేది ఇప్పుడు కూడా ఒక 2 ముఖ్యమైన పాయింట్స్, దాని నుంచి మళ్ళీ ఇంకొక 2 ఇట్లా బ్రాంచెస్గా డివైడ్ అవుతాయి అన్నమాట. లిటరేచర్కి సంబంధించి ఇచ్చారు మనకి. వాట్ ఈస్ ద టీ డయాగ్రామ్ అబౌట్ లిటరేచర్ హెడ్డింగ్ మీద క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. వాట్ ఆర్ ద 2 డివిజన్స్ ఆఫ్ లిటరేచర్ని ఎన్ని డివిజన్స్ చేశారు? 2 డివిజన్స్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ వేస్ ఫామ్? దీంట్లో కాంది నావెల్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కమ్ అండర్ ఫిక్షన్ కిందకు వచ్చేవి. ఫిక్షన్ కింద మనకి మొత్తం నావెల్, షార్ట్ స్టోరీ ఈ 3 ఇచ్చారు. పోయిటరీ కాదు, ఆప్షన్ ఏ. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ట్రూ స్టేట్మెంట్? బయోగ్రఫీ ఈజ్ కమ్ అండర్ వర్స్ కాదు. క్రిటిసిజం ఈజ్ నాట్ మెన్షన్ ఇన్ ద అబౌవ్ చార్ట్, ప్రోజ్లో మెన్షన్ చేశారు. లిటరేచర్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇన్ 2 వర్స్ ఇన్ ప్రోస్. సో ఆప్షన్ సి సూటబుల్ ఆన్సర్. ఈ విధంగా పై చార్ట్ కానీ, బార్ డయాగ్రామ్ కానీ, టేబులర్ డేటాలో ఉన్నది కానీ, లేకపోతే నెక్స్ట్ ఇట్లా ట్రీ డయాగ్రామ్ కానీ ఇచ్చి క్వశ్చన్స్కి ఆన్సర్ రాయండి అంటే, ఫస్ట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద హెడ్డింగ్ మీద ప్రాక్టీస్ చేసి, సెకండ్ వన్ వచ్చేసరికి హైయెస్ట్, లీస్ట్, మ్యాక్సిమం, మినిమము ఆర్ ద లీస్ట్, దీని మీద క్వశ్చన్ డిపెండ్ అయి ఉంటుంది. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్, అంటే ఫైండ్ అవుట్ ద ట్రూ స్టేట్మెంట్. ఈ మోడల్లో కనుక మనం ప్రిపేర్ అయితే ఈజీగా 5కి 5 మార్కులు మనం గెయిన్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16 వచ్చేసరికి ఈజీగా 5 మార్క్స్. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి 5కి 5 మార్క్స్ మనం ఎలా తెచ్చుకోవచ్చు. ఐ హోప్ మీ అందరికీ కూడా వీడియో అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుండే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.